మీరెవరినైనా జెన్యూన్గా లవ్ చేస్తుంటే వాళ్ళతో మీరు 2 సార్లు ప్రేమలో పడతారు. ఫస్ట్ టైం లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడగానే వాళ్ళు అందంగా ఉన్నారనో, మంచిగా మాట్లాడుతున్నారో, వాళ్ళ బిహేవియర్ లేదా వాళ్ళ స్టేటస్ ఏదో ఒకటి చూసి ప్రేమలో పడతారు. సెకండ్ టైం ప్రతి రిలేషన్షిప్లో స్టార్టింగ్ పీరియడ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు బటర్ఫ్లైలు వస్తాయి పొట్లో ఒక్కొక్కరికి, కానీ ఆ పీరియడ్ని హనీమూన్ పీరియడ్ అంటారు. అది దాటిన తర్వాత ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ రియాలిటీ ఏంటి, వాళ్ళ కోపం ఏంటి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటి, వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అగైన్ నువ్వు అదే సేమ్ పర్సన్తో సెకండ్ టైం ప్రేమలో పడితే దాన్ని జెన్యూన్ లవ్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం పీపుల్ ఈ ఫస్ట్ ఫేజ్ అవ్వగానే ఇంకా మాకు సెట్ అవ్వట్లేదని చెప్పి బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ స్టిల్ ఎవరైతే పర్సన్ వాల్యూ తెలుసుకొని ఆ సెకండ్ ఫేజ్ కూడా దాటుతారో వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ప్రతి రిలేషన్షిప్కి కావాల్సింది ఈ సెకండ్ ఫేజ్ క్రాస్ చేయడమే. రిలేషన్షిప్లో పడ్డం ఏముంది, ఎవరైనా పడతారు. స్టార్టింగ్ ఎవరైనా కేర్ చూపిస్తారు, ఎవరైనా నీతో మంచిగా మాట్లాడతారు. కానీ ఈ హనీమూన్ పీరియడ్ దాటాక ఎవరైతే నీతో ఉంటారో వాళ్ళే రియల్గా నిన్ను లవ్ చేస్తున్న పర్సన్.